నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మౌని ప్రెటీ థింగ్స్. ఈ వీడియో వచ్చేసి 9th మంత్ 10th మంత్ ఫోటోషూట్ ఎట్లా తీసానో చూపిస్తున్నాను. నేనైతే 9th మంత్ ఇండిపెండెన్స్ డే థీమ్, 10th మంత్ దివాళీ థీమ్ అయితే తీసుకున్నాను. ఇండిపెండెన్స్ డే గురించి అందరికీ తెలుసు, అందరికీ ఇష్టమే. ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో దివాళీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఆ మంత్లో 10th మంత్లో వచ్చింది కాబట్టి నేను దివాళీ థీమ్ అయితే తీసుకున్నాను. దివాళీ థీమ్ చాలా సింపుల్గానే చేశాను. జస్ట్ క్యాండిల్స్, ఫ్లవర్స్తో 10 అని పెట్టేసి ఇక్కడ క్రాకర్స్తో సింపుల్గా డెకరేట్ చేశాను. ఇంకా ఇక్కడ పేపర్ని దియా టైప్స్ కట్ చేసుకుని వాటి మీద కలర్స్ వేసి దియాస్ లెక్క రెడీ చేశాను. మై ఫస్ట్ దివాళీ అని కలర్స్తోనే నోట్ చేశాను. ఇట్టమే తీసాను దివాళీ థీమ్ కూడా, అందుకే అంత మంచిగా రాలేదు పిక్స్. ఇంతమంది థీమ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డేది తీస్తున్నాను. ఇక్కడ ఒక మ్యాట్ వేసి మ్యాట్ మీద క్లాత్ వేసుకుని దాని మీద ఆరెంజ్ కలర్ శారీ ఉంటే శారీ తీసుకున్నాను. వైట్ అండ్ గ్రీన్ కలర్ చున్నీస్ తీసుకుని ఇట్లా వేసుకున్నాను. వాటి మీద నేను 9 అనే నెంబర్, ఆరెంజ్ కలర్ కోసం మసూర్ దాల్ తీసుకున్నాను. అట్లానే వైట్ కలర్ కోసం వైట్ రైస్, గ్రీన్ కలర్ వచ్చేసి పెసర్లు తీసుకున్నాను. 9 అని అక్కడ అట్లా డెకరేట్ చేసి ఇంకా ఫ్లాగ్స్ తీసుకొచ్చాను. ఆ ఫ్లాగ్స్తో సింపుల్గా అట్లా డెకరేట్ చేసి, నాకైతే ఈ మంత్లీ ఫొటోస్ తీయడానికైతే అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఒక మంత్లోనే 2 months ఫొటోస్ తీసేయడం అట్లా చేస్తున్నాను. మీకు వీలైనంత వరకు ఏ మంత్లో ఫోటోషూట్ తీయాలో ఆ మంత్లోనే తీసేయండి. చూసారా, ఏ మంత్లీ ఫోటోషూట్ తీసినా ఏ మంత్ అయినా కానీ నైట్ టైమే అయిపోతుంది. డే టైం తీస్తేనే మంచిగా వస్తుంది. నైట్ టైం తీస్తే లైట్ ఫెయిల్ అయ్యి అంత మంచిగా అంత కలర్ఫుల్గా అయితే రావు. ఇప్పుడు చెప్పు. మిల్కీ మాటలు విన్నారా? మిల్కీ స్కూల్ నుంచి వచ్చేసరికి అట్లా డెకరేట్ చేసి పెట్టా. చాలా ఎక్సైట్ అయిపోయింది, అందుకే అన్ని మాటలు వచ్చేసాయి. చూడండి, విల్సీ బేబీ ఈ మంత్లీ ఫోటోషూట్లోనే ఇంత కొంచెమైనా కోఆపరేట్ చేసింది. అబ్బబ్బా, 6th, 7th మంత్, 5th మంత్ ఆ మంత్లీ ఫోటోషూట్ అయితే వామ్మో ఆపలేకపోయే వాళ్ళం. 10th మంత్ ఫోటోషూట్లో కూడా మస్తు సతాయించింది. ఫొటోస్ ఒక్కటి రావడానికి ఎంత కష్టపడ్డామో. నాకైతే అస్సలకే కుదరట్లేదు ఈ ఫోటోషూట్ తీయడానికి. నేను ఒక్కదాన్నే తీసుకోవాలి. పనులన్నీ చూసుకుని వీళ్ళని చూసుకుని ఫోటోషూట్ అంటే ఇట్లా అయిపోతుంది గాయస్. చూసారా, పైనుంచి ఫ్లవర్స్ వేస్తుంటే విల్సీ బేబీ ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. అంతే గాయస్, నేనైతే చాలా సింపుల్గానే చేసేసాను. మీరు కూడా ఇట్లా మీకు నచ్చినట్లు సింపుల్గా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంకా పిక్స్ అన్నీ చూసేయండి.